తెలియజేస్తున్నాం. దానికంటే ముందుగా శ్రీరాముని యొక్క జననం జీవిత చరిత్ర అయితే మనం ఈరోజు తెలుసుకోవాలి. ముందుగా తెలుసుకోవాల్సింది, అయోధ్య నగరాన్ని పాలించిన దశరథ మహారాజు సంతానం లేక చింతిస్తూ ఉంటాడు. అప్పుడు వశిష్ఠ మహారాజు సూచనలతో పుత్రకామేష్టి యజ్ఞం అయితే చేయిస్తాడు. అప్పుడు అగ్నిదేవుడు ప్రసాదించిన పాయసాన్ని తన ముగ్గురు భార్యలకు స్వీకరిస్తారు. అప్పుడు చైత్రశుద్ధ నవమి నాడు కౌసల్యకు రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మిస్తారు. వీళ్ళు నలుగురు కుమారులు. వేద విద్యలు, శస్త్ర విద్యల్లో ఆరుతేరుతారు. రాముడు సకల గుణాభిరాముడిగా ఎదుగుతాడు. ఇక సీతారాముల కళ్యాణం ఎలా జరిగిందనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం. బాలరాముడు విశ్వామిత్రుని వెంట వెళ్ళి భయంకరమైన తాటకను సంహరిస్తాడు. సుబాహుడిని వధించి యజ్ఞాన్ని కాపాడుతాడు. అనంతరం రాముని పాదధూళి తగిలి రాయిగా ఉన్న అహల్య తిరిగి స్త్రీ రూపం పొందుతుంది. మిథిలా నగరంలో ఉన్న జనక మహారాజు కొలువులో ఉన్న శివధనస్సును రాముడు ఎక్కుపెట్టి విరుస్తాడు. అప్పుడు సీతాదేవిని రాములు వారికి ఇచ్చి కళ్యాణానికి నిశ్చయిస్తారు. ఈ సీతారాముల కళ్యాణం ఘనంగా జరుగుతుంది. అయోధ్యకు కోడెలుగా సీతమ్మ అడుగు పెడుతుంది. కళ్యాణం జరిగిన తర్వాత రాముడికి యువరాజుగా పట్టాభిషేకం చేయాలని దశరథుడు నిర్ణయిస్తాడు. దానికి దాసీమందర మాటలు విని కైకేయి దశరథుడిని 2 వరాలు అయితే కోరుతుంది. భరతుడికి పట్టాభిషేకం చేయాలని, రాముడిని 14 ఏళ్ళు వనవాసం చేయాలని కైకేయి కోరుతుంది. అప్పుడు రాముడు తండ్రి మాట కోసం రాముడు రాజ్యాన్ని వదిలి అడవికి బయలుదేరుతాడు. రాముడితో పాటుగా సీత, లక్ష్మణుడు కూడా రాముడి వెంట వెళ్తారు. కొద్ది రోజులకి పుత్ర వియోగంతో దశరథుడు ప్రాణాలు విడిస్తాడు. భరతుడు రాజ్యపాలనను తిరస్కరించి రామును పాదకులను సింహాసనంపై ఉంచి సేవకుడుగా ఉంటాడు. సీతారాముడు, లక్ష్మణుడు అడవిలో ఉండగా ఒకరోజు రాముడి చెల్లుడు శూర్పణఖ రాముణ్ణి మోహించి సీతను చంపబోగా అది లక్ష్మణుడు చూసి ఆ శూర్పణఖ ముక్కు, చెవులు కోస్తాడు. అప్పుడు రాముడు పంపిన మారీచుడు బంగారు లేడు రూపంలో రాగా రాముడి దాని వేట కోసం వెళ్తాడు. లక్ష్మణుడు లేని సమయం చూసి రావణుడు సన్యాసి వేషంలో వచ్చి సీతను అపహరించి లంకకు తీసుకువెళ్తాడు. అలా సీతాదేవిని అపహరించిన రావణుడి కోసం రాముడు దక్షిణ దిశకు వెతుక్కుంటూ సీతమ్మదేవిని వెతుక్కుంటూ వస్తాడు. అక్కడ హనుమంతుని ద్వారా రాముడు సుగ్రీవుడిని కలుస్తాడు. వాలిని సంహరించి సుగ్రీవుడిని రాజు చేస్తాడు. ఆ తర్వాత వానర సైన్యం సీతమ్మ కోసం వెతుకుతూ ఉంటుంది. హనుమంతుడు సముద్రాన్ని లంఘించి లంకలో ఉన్న సీతను చూస్తాడు. రాముని ముద్రికని ఇచ్చి ధైర్యం చెప్తాడు. లంకను దహించి తిరిగి వచ్చి చూశాను సీతమ్మను అని రాముడికి వార్త అందిస్తాడు. అప్పుడు లంకలో ఉన్న సీతాదేవిని తీసుకొచ్చేందుకు రాముడు సముద్రంపై వారధి నిర్మించమంటాడు. అప్పుడు వానరులందరూ కలిసి సముద్రంపై వారధి నిర్మాణం పూర్తి చేస్తారు. అప్పుడు లంకకి చేరుకున్న రాముడు అక్కడ భీకర యుద్ధం చేయడం జరుగుతుంది. అందులో కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు వంటి వీరులు నేలకూలుతారు. చివరకు రాముడు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి రావణుణ్ణి సంహరిస్తాడు. లోకాన్ని రాక్షస పీడ నుంచి విముక్తం చేస్తాడు. తరువాత సీతమ్మ తన ప్రాతిపత్యాన్ని నిరూపించుకోవడానికి అగ్ని ప్రవేశం చేసి స్వచ్ఛంగా బయటికి వస్తుంది. ఈ విధంగా సీతాదేవిని
లంక నుంచి తీసుకొచ్చిన తర్వాత కొద్ది రోజులకి 14 ఏళ్ల వనవాసం అయితే ముగుస్తుంది. తర్వాత రాముడు లక్ష్మణుల సమేతంగా పుష్పక విమానంలో అయోధ్యకు అయితే చేరుకుంటాడు. అక్కడ అయోధ్య ప్రజలు హర్షాతిరేకాల మధ్య రాముడు రాజుగా పట్టాభిషిక్తుడై అవుతాడు. రాముని పాలనలో కరువు కాటకాలు ఎలాంటివి ఉండవు, అకాల మరణాలు ఉండవు, అంతా సుఖశాంతులతో వర్ధిల్లుతారు. ఈ రాముని కథలో మనకి నేర్పించే పాఠం ఏమైనా ఉంది అంటే అది ధర్మో రక్షితి రక్షిత. అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని